Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ కమ్యూనిటీ హాల్ నందు 36వ వైద్యుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఐ బాబురావు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ వ్యక్తిగత వైద్యులు, స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న 14 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ బిసి రాయ్ పుట్టినరోజు వర్ధంతి రోజును పురస్కరించుకుని 1991 నుండి డాక్టర్స్ డే జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చారుగుళ్ల గురుప్రసాద్, సుభాష్ని, బాల వెంకటేశ్వరరావు, డివి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మరి అనేక మంది డాక్టర్స్ వాళ్ళ యొక్క లైఫ్ సాక్రిఫైస్ చేస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు కాబట్టి నేషనల్ డాక్టర్ డేగా గవర్నమెంట్ అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ప్రతి గ్రామీణ ప్రతి జూలై ఇప్పుడే మన బీసీ రాజు ఆయన పుట్టిన తేదీ తర్వాత కూడా జూలై 1వ తారీఖు ఆయన ప్రముఖ డాక్టర్, అలానే మంచి ఫ్రీడమ్ ఫైటర్, మంచి పొలిటీషియన్ కూడా. ఈ భూమి వ్యక్తి మరి ఆయన తక్కువ ఫీజుతో ఆ రోజు ఆయన వైద్యం చేసుకునేవాడు. అనేక మంది పేరెంట్స్ ఆయన వెయిట్ చేసుకునేవాడు. అలానే మరి ఈరోజు మరి మా వార్త తరఫున మా అందరికి సన్మానం చేస్తున్నారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా డాక్టర్ అనేది చూసేవాడు బాగుంది, చేసేవాడు బాగుంది. డాక్టర్ చూసేవాడు చాలా బాగుంది. డాక్టర్ బాగున్నారు బిల్డింగ్ కానీ ఆ ఖర్చు తర్వాత మా యొక్క ప్రతిరోజు ఒక పేరెంట్ వచ్చిందని ఏదో పేరెంట్ అర్థం చేసుకుంటా ఉంటాం. ఆ పేరెంట్ రికవరీ అయిపోతే అందరూ హ్యాపీగా ఉంటాం. దీనిపై చిన్న పాట తగ్గి పేరెంట్ తగ్గిపోతే మా యొక్క పిలుబాటు లేకపోతుంది. జనరల్ ఏంటంటే ప్రతి డాక్టర్ కూడా చేయలేదంటే అన్ని కావాలంటే మరి నాన్న జనాలు పెట్టాలి. 80 సంవత్సరాలు అంటే అది చేయాలి. జూలై 1వ తారీఖే చనిపోయారు. అందుకని ఆయన పుట్టినరోజు అలానే ఆయన వర్ధంతి రెండూ కలిపి ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి డాక్టర్స్ మన తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే మన డాక్టర్స్ మనకి పునర్జన్మని ఇస్తారు. మనం మనోపుద్ధం ఉంటే యువతలో కూడా పనిచేసి మన ప్రాణం నిలబెట్టడానికి వారు ఎంతో కృషి చేస్తారు. అలాంటి డాక్టర్స్ ఈరోజు మనం సన్మానించుకోవడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. మన కరోనా వచ్చిన టైంలో అయోధ్య రామ మందిర నిర్మాణం పేరిట దశాబ్దాలుగా బీజేపీ తన రాజకీయ పబ్బం గడుపుకుంటుందని తెలిపారు. పొన్నూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందే దిలీప్ కుమార్. బీజేపీ ఆర్ఎస్ఎస్ లు రెండు కూడా దేశంలో మతపరమైన సంఘర్షణలు సృష్టిస్తున్నాయని అన్నారు. రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ద్వారా సేకరించిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ రోజు ఈ పత్రికా సమావేశం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు బయటపడిన వేళ, అంటే ఇది కాంగ్రెస్ పార్టీనో లేదా వేరే బీజేపీ ఇతర రాజకీయ పార్టీ బయటపెట్టిన అంశం కాదండి. ఎవరైతే ఈ మత సంస్థలు ఏదైతే ఉన్నాయో, అంటే ఆర్ఎస్ఎస్ లాంటి మత సంస్థలో లేదంటే విశ్వ హిందూ పరిషత్ లాంటి మత సంస్థలు లాంటి ఒక సంస్థ నిర్మోహి అఖాడా అని అయోధ్య సంబంధించి వారు రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ లో జరిగినటువంటి సుమారు 2000 కోట్ల పైచిలకు నగదు లావాదేవీల అవకతవకలకు సంబంధించి వారు అంటే రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తాలూకా వ్యవహారాల పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ నగదు లావాదేవీలు ఏవైతే నగదు బదలాయింపులు జరిగినాయో అటు ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీకి ఏదైతే రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అకౌంట్ల నుంచి బీజేపీ ఖాతాల్లోకి వెళ్ళిందో ఈ వీటిని అంటే ఇదేంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల విశ్వాసాలను పనంగా పెట్టి బీజేపీ ఆడుతున్న ఒక రాజకీయ దుశ్చర్య అండ్ క్రినీడ అంటాం అన్నమాట. ఇది ఖచ్చితంగా భక్తుల తాలూకా విశ్వాసాలతో ఆడుకున్నారు. కాబట్టి ఏదైతే రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ పేరిట నిధులు విరాళాలు సేకరించారో విరాళాల తాలూకా వివరాలను బహిర్గతం చేయాలని ఇది బీజేపీకి కొత్త పదం అనమాట. అంటే రామ జన్మభూమి అంటే అయోధ్య రామ మందిరం పేరిట వారు దశాబ్దాలుగా ఎప్పుడైతే అంటే ఆర్ఎస్ఎస్ ఒక సంస్థగా ఉంటే దాని మీద నిషేధాలు విధిస్తున్నారని భారత ప్రభుత్వం వారు ఒక జనసంఘ ఏర్పడి అక్కడి నుంచి జనతా పార్టీగా తర్వాత భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది వారు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది వారి ఉనికిని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈరోజు అధికారాన్ని కాపాడుకోవడానికి వాడుకుంటున్నారు తప్పితే వారి రాజకీయ
మనుగడకే రాముడు తప్పితే వారికి హిందువుల భక్తుల తాలూకా విశ్వాసం పట్ల కానీ హిందూ దేవీ దేవతల పట్ల కానీ భక్తి విశ్వాసాలు కానీ లేవని స్పష్టమవుతున్న నేపథ్యం. అదేవిధంగా భారతీయుల మనోభావాలతో లేదంటే భారతీయుల తాలూకా దీంతో భావోద్వేగాలతో ఆడుకోవడం వీరికి ఇది కొత్త కాదు. గతంలో మనం కోవిడ్ సమయంలో చూసాం. పిఎం కేర్స్ అంటూ ఒక పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏమని పిలుపునిచ్చారంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది కానీ వైద్య సహాయక సిబ్బంది కానీ పోలీస్ శాఖ వారు కానీ అదేవిధంగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు బుధవారం వేమూరుతో పాటు కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, దివ్యాంగులకు ట్రాయ్ మోటార్ సైకిల్ పంపిణీ మరియు రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. భారతదేశంలోని సామాజిక పెన్షన్ల కోసం అత్యధిక మొత్తంలో నిధులు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7 దివ్యాంగులకు ట్రాయ్ మోటార్ సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తాము ఇకపై ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా పనులు చేసుకునేలా ప్రభుత్వం ఆదుకుందని హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే ఆనంద్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. చెప్పండి. థ్యాంక్ యూ సీఎం సార్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో రెగ్యులర్ గా జరిగే ప్రోగ్రాం 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది. దానిలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో కూడా వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ లో ఇది గొప్ప కార్యక్రమం. సంవత్సరానికి 33.5 కోట్ల రూపాయలు పెన్షన్ మీద ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అసలు ఈ పెన్షన్ స్కీమ్ 30 రూపాయల పెన్షన్ స్కీమ్ పథకం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత. ఇదే పెన్షన్ ని 1000 రూపాయలు చేశాం, 2000 చేశాం, 4000. ఈ 3 కూడా చంద్రబాబు నాయుడు గారే పెంచాడు. 1000 ఆయన పెంచాడు, 2000కి వారే తీసుకెళ్లారు. 4000 రూపాయల పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాన్ని. ఇవాళ ఉద్యోగస్తులకు 1వ తేదీన కొద్దిగా లేట్ అయినా ఈ పెన్షన్లు మాత్రం వృద్ధులు, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చే పెన్షన్లు మాత్రం ఎక్కడా కూడా ఆగటానికి వెళ్ళలేదు. ఈ సామాజిక పెన్షన్లో ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దీంతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. సర్వనాశనం చేసాడు, వ్యవస్థలన్నీ కూడా పాడైపోయినాయి, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది గత 2 ఏళ్ల క్రితం. అన్ని ఇలా చూస్తా ఉన్నాం మనం. మళ్ళీ అభివృద్ధి మొత్తం కూడా గాడిలో పెట్టి శరవేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీరు ఎక్కడన్నా చూడండి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం కానీ, డ్రైన్స్ కానీ, రైతాంగానికి సంబంధించి కాలువలు, నీటిపారుదల సౌకర్యాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు అవన్నీ కూడా వదిలేశారు. ఏదో 4 బటన్లు వస్తే చాలు అనుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ ఆ సంక్షేమం అనేది మ్యాండేట్ గా తీసుకుని ఎటు ఇస్తాం, అభివృద్ధి ఉండాలి, భవిష్యత్తు ఆలోచనలు ఉండాలనే ఒక ఆలోచనతో యువతరానికి ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పారిశ్రామికీకరణ రాష్ట్రానికి చేస్తూ ఇవాళ 23.5 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇలా పరిశ్రమలు రాబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఒక గొప్ప మలుపు. ఇన్ని రకాలుగా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలందరూ కూడా మంచి మనసుతో వెన్నంటి నిలవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ఇలా పెన్షన్లతో పాటు ఈరోజు నేను కొల్లూరు మండలంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాం. సిపిఎం మాజీ పాలిట్ బ్యూరో సభ్యులు, రేపల్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ
రవి వర్ధంతి సభ స్థానిక సిపిఎం కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రేపల్ల పట్టణ కమిటీ సభ్యులు వై కిషోర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొరటాల సత్యనారాయణ విద్యార్థి దశలోనే ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారని, ఉమ్మడి రేపల్లె తాలూకా నాయకుడిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజాదరణ పొందిన గొప్ప నాయకుడని సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మరణాలు గుర్తు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండాతో ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు కొత్తగా ఏర్పడినటువంటి ఈ పక్కన ఉన్నటువంటి 18వ వార్డు కానీ, లేదు నాయబ్రాహ్మణ్ కానీ, రెల్లి గాలి కానీ, నల్లూరుపాలెం లాంటి గ్రామాలకి శ్మశాన స్థలాలకు సంబంధించి కానీ, లేదు చెరుకుపల్లి మండలంలో పొంగుపోత రైతులకు సంబంధించి సబ్సిడీ మీద కిరోసిన్ ఇవ్వాలని కానీ, కొన్ని గ్రామాలకి 62, 78 కొత్తగా కొన్ని గ్రామాలకి ఈ రేపల్ నియోజకవర్గ విద్యుత్ సౌకర్యం తీసుకొచ్చిన దాంట్లో కీలకమైన పాత్ర కొరటాల సత్యనారాయణ నిర్వహించారు. అట్లానే కొరటాల సత్యనారాయణ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ ప్రాంతం నుంచి ఎవరు శాసనసభకు సంబంధించిన సెక్రటరీ ఏ సమస్యలు వెళ్ళినప్పుడు కూడా చొరవగా ఏరా బాబు అని పలకరించి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజా సమస్యలు కదా, రైతాంగానికి సంబంధించినటువంటి కాలువ కట్టలకు సంబంధించి కానీ, లేదు డ్రైనేజీకి సంబంధించి కానీ, లేదు సబ్సిడీకి సంబంధించి అన్నింటి మీద కీలకమైన పాత్ర కొరటాల నిర్వహించారు. అలానే చేనేత కార్మికుల సమస్యల మీద ఆయన పద్మశాలి కుటుంబం కానప్పుడు కూడా చేనేత వాడే అన్నట్టు పద్మశాలి సమస్యల మీద, చేనేతకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి కొరటాల గారు. హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు మన పక్కన ఉన్నటువంటి పేపర్ అమర్తూరు మండలం పేపర్ గ్రామంలో హై స్కూల్లో చదువుకునేటప్పుడే డిటెన్షన్ విధానం మీద ఆయన పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ఆందోళన చేసినటువంటి కార్యక్రమాలు. అలానే ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చినటువంటి ఆటుపోటీ అన్నింటిలో 4 సంవత్సరాల పాటు ఆయన అజ్ఞాత జీవితం, రాష్ట్ర జీవితాన్ని గడపాల్సినటువంటి ప్రాధాన్యత వచ్చింది. అట్లానే సిపిఎం పార్టీ అగ్రనేతగా ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన దాంట్లో కొరటాల గారు పాలిట్ బ్యూరో స్థాయి వరకు కొరటాల గారు ఎదుగుతారు. అట్లానే అనేక ప్రజా కార్యక్రమాలకు సంబంధించి గుంటూరు జిల్లా శంకారావం పేరుతో సిపిఎం పార్టీ సభ్యులు, అట్లానే సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి రైతాంగం, వ్యవసాయ కూలీలు, సామాజిక కేవీపీఎస్ వ్యవసాయ కార్మికులు ఈ జిల్లా మొత్తం అన్ని గ్రామాలకి పర్యటించి పాదయాత్ర నిర్వహిస్తే, ఆ పాదయాత్ర చేసే దాంట్లో కానీ, ఆ పాదయాత్రకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజా సమస్యలు తీసుకునే దాంట్లో ఒక కొరటాల గారు ఎనుకుండి ఆయన అనారోగ్య సమస్య అప్పటికే ఒక దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతూ కూడా చివరిగా ఆయన పాల్గొన్నటువంటి బహిరంగం కూడా అంటే ప్రజాక్షేత్రంలో పనిచేసిన వ్యక్తి కొరటాల గారికి సంబంధించి ఈ ప్రాంతంలో ఒక చెరగనటువంటి ముద్ర. రైతాంగ నాయకుడిగా కూడా వ్యవసాయ కార్మికులు ఎక్కువ నిర్వహిస్తుంది. అట్లానే సాహిత్య రంగంలో ప్రజాశక్తి పత్రికకు సంబంధించి ప్రజాశక్తి పత్రికని పెంపొందించడంలో కానీ, ప్రజాశక్తి చైర్మన్ గా కానీ వీటన్నింటి కూడా కొరటాల గారు కీలకమైన పాత్ర వహించారు. ఈ కొరటాల గారు ఈ రేపల్లి ప్రాంతంలో అనేక ప్రజలకు ఎలాంటి ఓట్ల నష్టం కలగకుండా అత్యంత జాగ్రత్తగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మాటూరు మండలం నాగరాజపల్లి రోడ్డు పరిసర ప్రాంతాల్లో బుధవారం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో అప్లికేషన్లను ఎలా పూర్తి చేస్తున్నారనే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిఎల్ఓలతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పుడు 97 మీరు డిజిటలైజేషన్ చేశారు. 97 కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరు రామా బ్రహ్మారెడ్డి ఏది కోట్ ఉండేది కదా. 2002లో ఏది కోట్ ఉండేదా? 2002లో మీకు ఓటు ఉండేదా? ఏ సంవత్సరంలో పుట్టారు? 99. మీ తాతగా మీ తండ్రి పేరు కాదు.
వెంకటేశ్వర్లు ఆర్ఎండి ఎవరు? మీ నాన్నగారు. ఓకే రైట్. ఫాదర్ అవుతాడు. ఆధార్ కార్డు ఉందా? తొందరగా వేయాలి. మీరు ఎప్పుడు చేస్తారు? మీరు లేట్గా ఎస్డిసి గారు ఎందుకంటే మీ దగ్గర ఒక 200 మంది 300 మంది బిఎల్ఎస్ ఉంటారు. అందరూ కూడా 50 చేయాలి కదండి. అయిపోయిందా? ఓకే దానివల్ల ఏం ఉపయోగం? వెరిఫికేషన్ జరుగుతాం. అర్థమైందా? ఏమైనా మీ సమస్యలు ఉన్నాయా? ఎలక్షన్ ఓటింగ్ దాంట్లో ఓటర్స్ లిస్టులో. ఆరోగ్యకరమైన జీవితం కోసం గ్రామాలను శుభ్రంగా ఉంచాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. తర్లపాలెం పంచాయతీ సూర్యగ్రాండ్ హోటల్ సమీపంలో జాతీయ రహదారి పక్కన స్వచ్ఛపథం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణంకు పాటుపడాలని సూచించారు. చెత్తను పబ్లిక్ ప్రదేశాలలో వేయకుండా డస్ట్బిన్ లో వేయాలన్నారు. తద్వారా పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వారికి అందచేయాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా ప్రతి బుధవారం కూడా మనకి స్వచ్ఛపథం కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు మనం కర్లపాలెము పొద్దాము పోయే రోడ్లో ఉన్నటువంటి సూర్య గ్రాండ్ హోటల్ సూర్య గ్రాండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ యొక్క శానిటేషన్ అయితే ఏదైతే ఉందో చెత్త ఇదంతా కూడా వేస్ట్ అయినటువంటి రోడ్డు మార్జిన్లు వేస్తున్నాయి. దాని ఎత్తు కూడా ఈరోజు క్లియర్ చేసేసి శుభ్రం చేసే కార్యక్రమంలో మన సచివాలయ సిబ్బంది మేమందరం కూడా పాల్గొన్నాము. అదేవిధంగా మా పంచాయతీ సెక్రటరీ గారు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది ఎక్కడైతే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి బుధవారం కూడా మండలంలో ఉన్నటువంటి 20 గ్రామ పంచాయతీల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే ప్రజలు ఉన్నారో దీన్ని చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేసి వాతావరణాన్ని కలుషితం చేయకుండా మీరందరూ కూడా సహకరించవలసిందిగా పర్యావరణకు హాని చేయని జూట్ బ్యాగులను వాడడం ద్వారా పర్యావరణంకు రక్షించుకోవచ్చని ప్రముఖ సమాజ సేవకులు మోపర్తి జాన్ అన్నారు. తెల్లపాలెం పీకేఆర్ కళాశాల సమీపంలో కేర్ క్యాంపస్ లో మోపర్తి జాన్ ఆధ్వర్యంలో ఉచిత జూట్ బ్యాగుల శిక్షణ కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోపర్తి జాన్ ఉపాధ్యాయుడు విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ ఉచిత జూట్ బ్యాగుల శిక్షణ కేంద్రం 3 నెలల పాటు కొనసాగుతుందన్నారు. శిక్షణ అనంతరం మహిళలకు జూట్ బ్యాగుల తయారీ కేంద్రంను ఏర్పాటు చేసి వారికి జీవనోపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు. విజయలక్ష్మి ఇక్కడ శిక్షణా కేంద్రం ప్రారంభించారు. కేర్ మినిస్టర్ తరఫున ఆధ్వర్యంలో జరుగుతుంది. మోపర్తి జాన్ గారు వీటన్నిటికి కావాల్సిన మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి ఉచితంగా నేర్పిస్తున్నారు. కేవలం మహిళలకు మాత్రమే. ఇది స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. ఇంకెవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీని ద్వారా వాళ్ళు ఉపాధి కల్పించడానికి
ఏర్పాటు చేస్తున్నారు. ఏంటంటే జూట్ బ్యాగ్స్ తయారీ అనమాట. జూట్ బ్యాగ్స్ శిక్షణ జరుగుతుంది. దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 3 నెలల వరకు ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్లాస్టిక్ నివారించడానికి పొల్యూషన్ ఎక్కువగా ఉండటం వల్ల జూట్ బ్యాగ్స్ తయారీ ట్రైనింగ్ జరపాలని మోపర్తి జాన్ గారు నిర్ణయించారు. తర్వాత కూడా మళ్ళీ మహిళలకి ట్రైనింగ్లో శిక్షణ పొందిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి జాన్ గారు సిద్ధంగా ఉన్నారు. దీనిని ఫుడ్ బ్యాగ్స్ కావాల్సిన మెటీరియల్ మొత్తం తనే తీసుకొచ్చి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇంకెవరైనా ట్రైనింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకు కూడా ఉచితంగానే నేర్పించబడుతుంది. యాదగిరి గ్రామంలో రాత్రి సమయంలో పొలాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రవీంద్ర కుమార్ కు గాజుల గ్రామస్తులు అక్రమ ఇసుక తవ్వాలను అరికట్టాలని అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాత్రి సమయాల్లో యథేచ్ఛగా అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. గ్రామంలో చుట్టుపక్కల నివాసం ఉన్న గృహాలు, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో కూడా అధిక లోతులో తవ్వకాలు జరపడం జరుగుతుందన్నారు. మరలా ఆ క్వారీ పక్కన ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని అర్జీ అందజేసినట్లు తెలిపారు. ఈ రోజున మరి బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాదరి గ్రామం నుండి మరి మేము మన కర్లపాలెం తహసీల్దార్ గారైనటువంటి కర్లపాలెం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాం. వినతి పత్రాన్ని అందజేయడానికి మరి అక్రమంగా మైనింగ్ చేసి మన 19/3/2025 సంవత్సరం నాడు పొన్నం కిషోర్ కుమారుడు రెవెన్యూ నుంచి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో మరి ఎవరు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ ఆ కుటుంబాన్ని మరి ఏ విధంగా ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం కానీ ఎలాంటివి జరగకుండానే మరి 6/11/2025 సంవత్సరం నాడు అదే పక్కనే ఉన్నటువంటి స్థలంలో మరలా అక్రమ మైనింగ్ చేశారు. మరి అదే రోజున వచ్చి మేము తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేసాం. మళ్ళీ ఈ రోజున 30/6/2026 సంవత్సరం నాడు మరి రాత్రి సమయాల్లో మరి అక్రమంగా మైనింగ్ తీస్తున్నారు. మరి దీన్ని అరికట్టాలని ప్రజలకి ఇబ్బందికరంగా మరి విపరీతమైనటువంటి ఆ యాజలి, దొండువారిపాలెం, దమనరపాలెం, నాగరాజుపాలెం గ్రామంలో ఇష్టానుసారంగా దగ్గర 100 ఎకరాలతో వేశారు. ఎక్కడ చూసినా గుంటే అక్రమంగా చేసి అమాయక పిల్లలు మరణిస్తున్నారు. మరి మరణించిన కుటుంబానికి ఆర్థికంగా కానీ, చేయూతనీతంగానే ఎవరు ముందుకు రావట్లేదు. దీని గురించి నాయకులు కానీ, అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదు. మనుషులు చనిపోయినా సరే వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి ఆర్థికంగాను వాళ్ళకి వెసులుబాటు కల్పించండి. పొరపాటు జరిగినప్పుడు మరి దానికి తగ్గట్టుగా అధికారులు దాన్ని స్పందించి మరి ప్రభుత్వాలకు కూడా వాళ్ళకి న్యాయం చేయ విధంగా కోరుకుంటున్నాం. మేము ఈ రోజున ఎంఆర్ఓ గారికి అర్జీ ఇద్దామని వస్తే ధర్నాలు చేస్తామని చెప్పని, దండయాత్రలు చేస్తామని చెప్పని రకరకాలుగా ముందే చెబుతున్నారు. మేము అలాంటి కార్యక్రమాలు ఏం చేయము. మేము స్వచ్ఛందంగా అధికారి గారికి లెటర్ పూర్వకంగా మేము పోరాటాలు చేస్తామే తప్ప దండయాత్రలు కానీ మరి ధర్నాలు కానీ అలాంటి కార్యక్రమాలు మేము ఎట్టి పత్రాలు చేయము. మేము అవసరమైతే పోట్లాడి కార్యక్రమపూర్వకంగానే వెళ్తాం. ప్రతి నెల 1వ తేదీన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వారి ఇంటి వద్దనే పెన్షన్ అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెం గ్రామంలో డయాలసిస్ వ్యక్తికి నూతనంగా మంజూరైన 10,000 పెన్షన్ పంపిణీను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, మండల టీడీపీ అధ్యక్షుడు షేక్ బాజీ, జడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డిలు అందజేశారు. ఈ సందర్భంగా బాజీ, వేణుగోపాల్ రెడ్డిలు మాట్లాడారు. తిమ్మారెడ్డిపాలెం కాపురస్తుడు ఏట్ర బళ్ళారెడ్డి గారికి గత 2 నెలల నుంచి డయాలసిస్ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఆర్థికంగా ఆదుకునే దిశలో బళ్ళారెడ్డి గారికి ఈ డయాలసిస్ పెన్షన్ 10,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం తరఫున, బళ్ళారెడ్డి గారి తరఫున మేము నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు కర్లపాలెం మండలంలోని దుండివారిపాలెం గ్రామ పంచాయతీ, అందులో తిమ్మారెడ్డిపాలెం గ్రామ కాపురస్తులు బళ్ళారెడ్డి గారికి డయాలసిస్ పెన్షన్ శాంక్షన్ అవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వంలో. మరి
ఈరోజు ప్రభుత్వం ఇంటి వద్దకే 1వ తారీఖు పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ సెలవు ఉంటే ఒకరోజు ముందుగానే ఇస్తుంది. మరి అవ్వలకి తాతలకి మరి ఇలాంటి డయాలసిస్ ఉన్న వాళ్ళకి వీరందరికీ కూడా ప్రభుత్వం 1వ తారీఖే పెన్షన్ ఇవ్వటము, మరి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి అధికారులతో కలిసి ఇవ్వటం జరుగుతుంది. మరి మన స్థానిక శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతి నెల కూడా ఖచ్చితంగా వీళ్ళకి 1వ తారీఖు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.